దిత్వాలు లేదా దిత్వాక్షరాలు అంటారు. ఓకేనా? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని దిత్వాలు లేదా దిత్వాక్షరాలు అంటారు. ఓకేనా? నాతో పాటు మీరు కూడా అనండి. ఓకేనా? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని దిత్వాలు లేదా దిత్వాక్షరాలు అంటారు. ఓకేనా? దిత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని దిత్వాలు లేదా దిత్వాక్షరాలు అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్ పా ఉంది. ఓకేనా? పాకి పావత్తు. ఓకేనా? సేమ్ పాకి పావత్తు ఒక హల్లు అదే హల్లు ఒత్తుగా చేరింది. పాకి పావతే ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటాం? దీనిని దిత్వాక్షరం అంటాం. ఏమంటాం? దిత్వాలు లేదా దిత్వాక్షరం అంటాం. ఏమంటాం? దిత్వాక్షరం అంటే ఇది నాన్న ఒక హల్లుకు ఏదైతే హల్లు ఉంటుందో దానికి అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని మనం దిత్వాక్షరాలు లేదా దిత్వాలు అని అంటాం. ఓకేనా? ఓకేనా? అండర్స్టాండ్? ఇదేంటి అక్షరం? పా. పాకి ఏమవుతుంది? వెరీ గుడ్. దాన్ని ఏమంటాం? పా కాబట్టి పాకి పావతే వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం? దిత్వాక్షరం. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ బాహు. ఇదేమక్షరమేనా? ఏమొత్తు వచ్చింది? కావత్తు. కాకి కావత్తు వస్తే దాన్ని ఏం అక్షరం అంటాం? వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ నాన్న ఈశ్వర్. గాకి ఏముంది? గాకి గావత్తే ఉంటే దాన్ని ఏమంటాం? దిత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని దిత్వాలు లేదా దిత్వాక్షరం అంటాం. నెక్స్ట్ శరణ్య. చాకి ఏమవుతుంది నాన్న? చా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న వినిశేష్. జాకి ఏమవుతుంది తల్లి? జా. అప్పుడు ఏమవుతుంది? జా. అదేంటి? వెరీ గుడ్. జాకి జావతిస్తే జా. దానికి మనం దిత్వాక్షరంగా పిలుస్తాము. నెక్స్ట్ అండర్స్టాండ్? ఏమవుతు? వెరీ గుడ్. దాన్ని ఏమంటాం? అదేం అక్షరం? వెరీ గుడ్. నెక్స్ట్ అండర్స్టాండ్? ఇదేం అక్షరం అవుతుంది అప్పుడు? వెరీ గుడ్ నాన్న. దాకేముంది? దాకు దావతుంది బట్టి దాన్ని ఏమంటాం? దిత్వాక్షరం. వెరీ గుడ్. అండర్స్టాండ్? నాకేముంది? నా వద్దు. నాకి నా వద్దు బట్టి దాన్ని ఏమంటాం అన్నా? వెరీ గుడ్ నాన్న. అండర్స్టాండ్? ఇక్కడ ఈ పదం చదవనా? అరటి తొక్క. అరటి తొక్కలో దిత్వాక్షరం ఏది? వెరీ గుడ్ నాన్న. క్లాప్. నెక్స్ట్ ఏంటి? పక్షి రెక్క. వెరీ గుడ్. పక్షి రెక్కలో దిత్వాక్షరం ఏది? కాకి కావు. వెరీ గుడ్. నెక్స్ట్ అండర్స్టాండ్? నాలుగు దిక్కులు. నాలుగు దిక్కులలో దిత్వాక్షరం ఏది? కోకి కావత్తు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ అండర్స్టాండ్? ఇదేంటి? జాకి ఏముంది? ఏమొస్తుంది? జాకి జావొత్తుంటే మనం ఏం అక్షరాలు అంటాం? వెరీ గుడ్. నెక్స్ట్ అండర్స్టాండ్? ఇదేం అక్షరం నాన్న? రేఖ. గిరి. వెరీ గుడ్. దాకి ఏమవుతుంది? అది కావత్తు. ఓకే నాన్న. దాకి జావొత్తిస్తే ఏం అక్షరం? దిత్వాక్షరం. వెరీ గుడ్ నాన్న. ఓకే ఇప్పుడు అందరికి అర్థమైంది కదా? ఓకే నాన్న. దిత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని దిత్వాలు లేదా దిత్వాక్షరాలు అంటాం. అవునా? నెక్స్ట్ చూడండి. సంపెంగ మొగ్గ. గాకి గావతి వచ్చింది కాబట్టి దీన్ని దిత్వాక్షరం అంటాం. చుక్కల ముగ్గు. కాకి గావత్ వచ్చింది కాబట్టి దిత్వాక్షరం. గాకి పంపిస్తే గు. గావత్ వచ్చింది కాబట్టి గు అనేది దిత్వాక్షరం. మచ్చల ఆవు. చాకి చావత్ వచ్చింది కాబట్టి అది చా అనేది దిత్వాక్షరం. పూల సజ్జ. చాకి జావత్ వచ్చింది కాబట్టి ఝ అనేది దిత్వాక్షరం. వేడి
అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని మనం ద్విత్వాక్షరాలు అంటాం. ఓకేనా?